ఐదవ అధ్యాయము. ఐర్లాండ్ దేశపు బాలిక. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పి 3వ అధ్యాయం 7-8 వచనములు. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలన అయినవి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17-18 వచనములు. ప్రిసిల్లా లివింగ్స్టన్ స్టీవార్డ్ అను బాలిక ఆటపాటల యందును నాట్యము మొదలగు భౌతిక వినోదముల యందును ఇచ్చ కలిగినదై దేవునికి దినదినము దూరమగుతూ ఉండెను. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట ఆమెకు నచ్చకుండా ఉండేది. నేను దేవుణ్ణి సేవించను, నేను ఎన్నడూ క్రీస్తును ప్రేమించను, క్రీస్తును ప్రభువా అని నేను పిలవను అని ఆమె తన స్నేహితురాండ్రతో చెప్పినది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలంచును కదా. ఒకసారి నాట్యం నుండి వచ్చిన తరువాత నిద్ర పట్టక కలత చెందిన మనసు కలదా అయింది. అప్పటినుంచి ఈ రీతిగా 3 నెలలు బాధపడింది. ఒకనాడు తన స్వప్నమందు తన స్నేహితులతో టెన్నిస్ ఆడుచుండా చాలా జనులు గుమిగూడి ఉండుట చూసెను. వారిలో ఒక మహానుభావుడు లేచి ఆమె వంక చేయి చాపి, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి, నేను మిమ్ముని ఎరుగను అని చెప్పెను. ఆయన దేవుని కుమారుడని తాను గ్రహించియు తన హృదయమును కఠినపరుచుకొనెను. ఒకనాడు ప్రిసిల్లా తన స్నేహితురాలితో సంభాషించుచు తాను కనిన కలను వివరించింది. అంతటామె, నా బిడ్డ, ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన హెచ్చరిక, జాగ్రత్త పడు, ఆయన స్వరమునకు లోబడుము, నీ హృదయమును దేవునికి సమర్పించుకొనుము, అంతటా ఆయన నిన్ను సమాధానంతో నింపును అని చెప్పెను. అయినను ప్రిసిల్లా తనకు కలిగిన కలను గురించి నిర్లక్ష్య భావంతో ఉండెను. ఇట్లు కొన్ని దినములు గడిచిపోగా సాయం సమయమును మధ్యరాత్రి వేళయందో కోడి కూయు సమయమందో మనము అనుకొనని గడియలో యేసుక్రీస్తు తిరిగి వచ్చును అనే బైబుల్ వాక్యము ఆమె మనస్సులోనికి చొచ్చి పలుమార్లు ఆ వాక్యమే ఆమెతో మాట్లాడుతూ ఉండెను. క్రీస్తు తిరిగి వచ్చినచో నా గతి ఏమవుతుంది అనే ప్రశ్న ఆమెను బహుగా కలవరపెట్టసాగింది. ప్రిసిల్లా హృదయమున సమాధానము లేక బాధపడుతూ ఉండేది. ఇట్లుండా ఆమెకు ఒక దర్శనం కలిగింది. సిలువ మానున వేలాడు యేసు ప్రభు కానవచ్చారు. క్రీస్తు తల మీద ముళ్ళ కిరీటము, శరీరాన్న పంచగాయాలు, స్రవించుచున్న రక్తము ప్రిసిల్లాకు తేటగా కనపడ్డాయి. అంతటామె, నీవెందుకు ఇట్లుంటివి అని సిలువను వ్రేలాడే వ్యక్తిని ప్రశ్నించింది. నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది అనే స్వరము వెంటనే వినబడింది. ఆయన దేవుని కుమారుడైన యేసు ప్రభువనియు తన పాపముల నిమిత్తము సిలువ మానుపై ప్రాణమును అర్పించిన రక్షకుడు అనియు గ్రహించి పశ్చాత్తాపంతో ఆయనను అంగీకరించింది. ప్రిసిల్లా రక్షణ పొంది దేవుని కొరకు తాను సమర్పించుకొనింది. ఒకనాడామె తన బైబుల్ తెరిచి చదువుతూ ఉండగా బైబుల్ పుటల యొక్క అంచున చీనా, ఇండియా, ఆఫ్రికా అనే మాటలు ప్రకాశమానమైన అక్షరములతో లిఖించబడినట్లు ఆమె ఆత్మనేత్రములకు కనబడింది. ఆ మాటలు ప్రవచనములై అక్షరాల ఆమె జీవితంలో నెరవేరినట్లు తరువాత మనము చూడగలము. అప్పటి నుండి ఆమె బలహీనురాలైనను రాత్రింపగళ్ళు సేవ చేయుచు అనేకులను కలుసుకొని వారి ఆత్మీయ జీవితమును గురించి మాట్లాడుతూ ఉండెను. అనేకులు ఆమెతో సంభాషించుటకును ఆమె పాడేడి మృదు మధుర గానములు వినుటకును కోరుచుండిరని చార్లెస్ సోదరుడుగు జార్జ్ ఆమెను గురించి తల్లికి ఉత్తరం రాసెను. పిదప కొన్ని దినములకు ఆమె చీనా దేశానికి మిషనరీగా పోయెను. ప్రిసిల్లా 1887వ సంవత్సరమున షాంఘై చేరెను. అప్పటికి 18 నెలల క్రితమే ఆమె రక్షించబడి ఉండెను.